మనం డోన్ నియోజకవర్గంలో బేతంచెర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ బుగ్గన రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతను ఆర్థిక శాఖ మంత్రికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక్కడ డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్లో ఏమాత్రం అభివృద్ధి జరిగింది, ఇక్కడ నీళ్లు కానీ, సాగునీళ్ళు కానీ, త్రాగునీరు కానీ, రోడ్లు కానీ, స్కూల్స్ కానీ, ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికి చేరాయా లేదా అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అలాగే టీడీపీ పార్టీకి వెళ్ళి ఈసారి సుబ్బారెడ్డి గారు పోటీలో ఉన్నారు. టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా, ఇక్కడ ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం. ఎక్కడన్నా ఇది ఈ ఊరికి ఎమ్మెల్యే ఎవరు? బుగ్గన రాజరెడ్డి. బుగ్గన రాజేంద్ర ఏమేమి చేస్తుండే అభివృద్ధి? బాగా చేసిన రోడ్లు, వాటర్, ఇంకా వచ్చేసి కాలేజీ, స్కూల్స్ బాగా వచ్చినాయి. మరి సుబ్బారెడ్డి గారికి అవకాశం ఉంటుంది సార్ టీడీపీకి వెళ్ళి చేసినాడు కాబట్టి ఆ మనిషికి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఆ మనిషికి వేయాలంటవా? రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది? వైసీపీ డెవలప్మెంట్ బాగా చేస్తుందా? పర్లేదు, బాగుంది. స్కూల్స్, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి నిరుద్యోగులకు. అది ఒకటి రాలేదు, ఇప్పుడైతే పర్లేదు, బాగుంది. ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి, డోన్కి సంబంధించి ఇక్కడ పరిశ్రమలు పెట్టేది ఇక్కడ ఏం రాలేదు. ఏమి పిల్లలకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి ఇక్కడ, మెడికల్ కాలేజ్ రాలేదు, ఐటీ కాలేజ్ వచ్చింది, డిప్లొమా వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, స్కూల్స్ వచ్చినాయి. ఎవరు వస్తే బాగుంటుంది మరి ఫైనల్? బుగ్గన వస్తే బాగుంటుందా? మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి. ఎవరు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈడంటే ఇంకా మామూలుగా రాజిరెడ్డి కదా. మరి రాజరెడ్డి మరి తర్వాత వచ్చేది ఎవరు? తర్వాత వచ్చేది ఇంకా ఎవరు వస్తారు తెలియదు. సుబ్బారెడ్డి అని చెప్పినావు కదా. ఫస్ట్ అయితే సుబ్బారెడ్డి అనుకుంటున్నాం టీడీపీ తరఫున. టీడీపీ సుబ్బారెడ్డి ఎందుకు? బుగ్గన బాగా చేస్తున్నాడు ఇక్కడ, చేస్తున్నాడు. చేస్తుంటే కొత్త వ్యక్తిని చూడాలని కదా కొంతవల్ల. మళ్ళీ ఈసారి కొత్త వ్యక్తిని చూడాలనుకుంటున్నాను. ఇక్కడ నీళ్ళ సౌకర్యం కానీ, కరెంట్ కానీ, రోడ్లు కానీ, స్కూల్స్ కానీ మంచిగా ఉన్నాయి సార్ ఇక్కడ. రోడ్లు అయితే బాగున్నాయి, నీళ్ళు లేవు, నీళ్ళు కొంచెం తక్కువ. కరువు ప్రాంతం కదా ఇక్కడ. 1000 ఫీట్ల బోర్లు వేసినా కూడా పడవు కదా, అట్లా నీళ్ళ ప్రాబ్లం ఉంది. మొన్న రిజర్వాయర్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడిది, ఇక్కడ చేస్తున్నాడు కదా. అదే నీళ్ళు వస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. మరి ఈసారి ఛాన్స్ ఉంటుందా? మరి ఏమో వచ్చేది అయితే నెక్స్ట్ అయితే ప్రతి ఒక్కరి నోటి నుండి వస్తున్నది అయితే గ్యారెంటీగా సుబ్బారెడ్డికి వెయిట్ ఉంటుందని అంటున్నారు జనాలు. సుబ్బారెడ్డి వెయిట్ ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పైన చంద్రబాబు వస్తే బాగుంటుందని ప్రజల్లో తీర్పు. మీ బేతంచెర్ల ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుందండి ఇక్కడ? చాలా బాగుంది సార్. మా రాజరెడ్డి సార్ పాలన చాలా బాగుంది. ఈసారి ఎవరు రావాలి? మళ్ళీ మా సారే వస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదా? సుబ్బారెడ్డి గారికి అనే అవకాశం లేదా? మా సార్ మీద పోటీ చేయడానికి క్యాండిడేట్ దొరక. సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, క్యాండిడేట్ ఎందుకు లేదు? వాళ్ళ టీడీపీలో కూడా చాలా మంది పోటీ బాగానే అడుగుతున్నారు. సార్ మీద పోటీ క్యాండిడేట్ సెట్ కాలేదు. ఇంకా ఆయన ఇన్ఛార్జ్ వరకే ఉన్నాడు, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు సీట్ సార్ మీద. చంద్రబాబు నాయుడు 2 years క్రితం కన్ఫర్మ్ చేసాడు, సుబ్బారెడ్డి చేసినాడు కానీ ఇంకా నామినేటెడ్ పోస్ట్ అయితే లేదు. వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు, అడుగుతున్నారు టికెట్. ఇక్కడ ఫైనల్గా ఎవరికి వెళ్తారు సార్? ఇక్కడైతే మా సారే, రాజారెడ్డి సారే. చెప్పండి, ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది? ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది? బుగ్గన్న గారు డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నాడు? మంచిగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మంచిగా నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు వస్తాయి, రేపు వస్తాయి. పిల్లకాయలకు పిల్లలు పుట్టాలంటే ఎలా పుట్టారు? 9 నెలలు ఆగాల పిల్లలు పుట్టాలంటే. ఇంకా ఆయన కూడా ఇప్పుడు చేస్తున్నాడు అన్ని. ఇలా కాకుండా రేపు వస్తాయి, దాంట్లో ఏం తప్పు ఉంది? మరి సుబ్బారెడ్డి గారికి అవకాశం ఉంటుంది? సుబ్బారెడ్డి గారికి మేము చూడలే ఇప్పుడు వరకు. పిల్లలు ఎక్కడికైతే రాలేదు, ఇంకా ఇక్కడికి రానే లేదా? మరి రాష్ట్ర వ్యాప్తంగా పాలన ఎట్లుంది జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డిది బాగానే ఉంది, మా ఇంటి పక్కన ఉన్నాడు వాళ్ళది బాగానే ఉంది. ఎవరికి ఏమని చెప్తాం? మరి ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? మళ్ళీ అది అదృష్టం వాళ్ళది, మేము చెప్పకూడదు. ఎవరు అదృష్టం వాళ్ళది. ఇక్కడ అభివృద్ధి చేస్తుండు కదా, అభివృద్ధి చేస్తున్నది రాజారెడ్డి. మరి రాజారెడ్డి గెలిస్తే ఎమ్మెల్యే సీఎం ఆయన అవుతాడు. అదే వాళ్ళు ఒక్కటి గెలిస్తే అది అందరు గెలిచాలి కదా. అందరు గెలవరంటవా? వాళ్ళు ఒక్కటి గెలిస్తే అయిపోలేదా? ఎటవుతుంది? ఓకేనా, అందరు గెలిస్తే అవుతుంది. డిఫరెంట్ గెలుస్తారా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తారు అభివృద్ధి ఇక్కడ? బాగానే చేస్తున్నారు. మీ బుగ్గన్న గారు బాగా చేస్తున్నారు, అన్ని విధాలుగా బాగానే ఉంది సౌకర్యం. ఏమేం చేసిన 3 చెప్పు. రోడ్లు వేస్తున్నాడు, వాటర్ పంప్ చేస్తున్నాడు, స్కూల్స్ కి అన్ని కట్టిస్తున్నాడు, కాలేజీలు కట్టిస్తున్నాడు. బాగుంది అభివృద్ధి. ఈడ వరకు మాకు తెలుసు, అంతవరకు చెప్తున్నాం. అంతకుముందుకు కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందా? వాళ్ళు ఏం చేయలే కదా,
కేక్ ఇష్టమూర్తి వాళ్ళు ఏం చేయలేదు. ఏం రోడ్లు గిట్లు ఏం పెద్దగా చేయలే వాళ్ళు. వచ్చింది గెలిచినారు, చేసినారు. వాళ్ళు కూడా బాగా చేసిపోయినారు. కానీ రోడ్డు చేయడం రోడ్డు బాగా చేయడం డెవలప్ అయినది పెద్దగా లేదు. ఇప్పుడు ఊరు డెవలప్ అయింది, రోడ్డు డెవలప్ అయింది. ఇప్పుడు నవరత్నాలు అన్నీ వస్తున్నాయి సార్. అమ్మఒడి వస్తున్నాయి. అమ్మఒడి అంటే కనీసం అంటే ఎంతమందికి అంటే ఎంతమందికి రావడం లేదు. కనీసం అంటే ఇంట్లో 10 మంది అంటే 10 మందికి అన్నాడు. ఒకరికి మాత్రమే అమ్మఒడి అబ్బింది. ఇంకా వేరే వాళ్ళకి ఏమి అవ్వలేదు. అట్లా మనతో కనీసం అంటే 10 రూపాయలు అన్నట్లుంది. ఆయన 100 రూపాయలు మనం అన్ని రైతు భారాలు అయితే తీసుకుంటున్నాడు. అవైతే గ్యారంటీ. కనీసం అంటే మనకైతే కనీసం అంటే ఇట్లా ఇస్తున్నా ఒక్కరికి అన్నాడు. ఒక్కరికని ఇస్తేప్పుడు కనీసం అంటే మనం ఇంట్లో ఆగేదైతే 100 రూపాయలు. మరి ఇక్కడ ఈసారి సుబ్బారెడ్డి గారికి అవకాశం ఉంటుందా? ఇక్కడ ఉంటుంది, ఉంటుందా? సొంత అవకాశంలో కూడా ఉంటుంది. ఓకే, వాళ్ళకి పడదు ఏం పడదు, అందరికి చల్లాడయా. మాకు మాత్రం ఏం చేయలే, ఎవరు చేయలేదు. మాకు మాత్రం మా ఎస్టీ మేము మన ఎరకలు మేము మాకేం అందరికీ చూస్తున్నా మాకు సలహాలు ఏం లేదు. మాకు ఈడ ఏమీ లేదు. అమ్మఒడి పడడం లేదు. అమ్మఒడి కూడా పడలేదా? అమ్మఒడిగా పడలేదు. 2 సంవత్సరాలు పడలేదు. వాళ్ళు ఇంతవరకు ఉంటే వాళ్ళ వరకు చూసుకుంటారు. కానీ మా వరకు అసలుకి దగ్గరగా అనసలేరు. ఓట్ల కాడు కోసం చెప్తాం మేము. ఓట్ల వాళ్ళ కోసం చెప్తారు. మరి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డా లేకపోతే చంద్రబాబు నాయుడు? ఈ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిండు కదా. మరి చేసినాడు కానీ మాకు మంచి చేసినాడు. ఇప్పుడేం మాకేం చేయలేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. నారదులు లేడు. పట్టించుకున్న నాదులు కూడా లేడా? రాజధానిలో ఎన్ని ఉండాలి? 3 ఉండాలా, 1 ఉండాలా? రాజధానిలో అంటే 2 ఉండాలా, 2 ఉండాలా? ఏదేది ఉండాలి? ఏదేది? ఒకటి రాయలసీమ, తెలంగాణ. తెలంగాణ ఎందుకే? వేరేది ఇంకా తెలంగాణ వేరే. ఓకే, రాయలసీమ ఎక్కడ ఇది? మాదేం లేదు సార్. బేతంచెర్ల ఎమ్మెల్యే ఎవరు? రాజారెడ్డి. ఎట్లా చేస్తున్నాడు మీ ఆర్థిక మంత్రి? బాగా చేస్తున్నాడు. బాగా అంటే ఏమేం చేస్తున్నాడు సార్? రోడ్లు వేస్తున్నాడు, కాలేజీలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు అన్నీ చేస్తున్నాడు. ఇక రేపు ఓపెనింగ్ ఉంది. గోర్కల్ రిజర్వాయర్ నీళ్ళు వస్తున్నాయి. గోర్కల్ రిజర్వాయర్ వస్తుంది, నీళ్ళు వస్తాయి, ఓపెన్ చేస్తాడంట. నిన్న అది కాలేజీలో ఓపెన్ చేస్తాడు. గోర్కల్ రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నాయా మరి? ఉన్నాయి, పోయింది మేము చూసి వచ్చారా? బాగానే ఉందా? బాగున్నాయి. ఈసారి ఏమైనా టీడీపీ కానీ అవకాశాలు ఉంటాయి సార్? ఇక్కడ మన నియోజకవర్గంలో టీడీపీకి అసలు అవకాశమే లేదు. కొన్ని రాష్ట్రంలో ఈసారి అవకాశం ఉంటుందా? రాష్ట్రంలో కూడా లేదు. 100% 100 వస్తుంటాయి. ఏది? వైసీపీ గెలుస్తుంది ఈసారి కూడా. మళ్ళీ వైసీపీ గెలుస్తుంది. ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ? బుగ్గన రెడీ చేస్తున్నాడు. ఏమేం చేస్తున్నాను? అన్నీ చేస్తున్నాడు. పనులు అయితే రోడ్లు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. పనులు రోడ్లు బాగా పట్టుకున్నాడు. పనులు అయితే బాగానే చేస్తున్నాడు. పనులైనా బాగానే చేస్తారు. ఇక్కడ టీడీపీ కానీ అవకాశం ఉంటుంది అన్న? చెప్పలేమన్నా, ఎట్లా చెప్తాము. ఎట్లా మారుతుందో అప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియదు. మార్పు వస్తుండో మరి? మంచిగా చేసిన చెప్పినావు కదా. మంచిగానే చేసినాడు కానీ మార్పు వస్తాయి. ఒక్కోసారి కొంత జనాలు ఇక్కడ మార్చాల మళ్ళీ అది ఇది అనుకుంటారు. సీఎం ఎవరైతే బాగుంటుంది? ఏమైతే ఎట్లా చెప్తామని ఎట్లా చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని ఎదురున్నాయి. మామూలుగా అట్లుంటాయి ఇట్లుంటాయి, తప్పదు కదా అది. వ్యవసాయం నీళ్ళు మంచిగా వస్తున్నాయి ఇక్కడ? నీళ్ళు బాగానే వస్తున్నాయి. కొన్ని బోర్లు ఉంటాయి అనుకో, అడొకటి నీళ్ళు అయితే బాగానే వస్తున్నాయి. తాగి నీళ్ళు కూడా బాగానే వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా ఇక్కడ? ఎమ్మెల్యే రాజారెడ్డి. ఎట్లా చేస్తున్నామ్మా మీ ఆర్థిక మంత్రి బుగ్గన్న? మీకు లోన్ వాళ్ళు వస్తున్నాయమ్మా దీనికి? లోన్ మేము వాళ్ళు ఇస్తారంటే మేము తీసుకోలేదు. ఎందుకు? వడ్డీ తక్కువ కదా ఉంటుంది కదా. ఎట్లా చేస్తున్నారు మరి? మంచిగా వస్తున్నాయి మీకు ఇక్కడ? అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ మంచిగా వస్తున్నాయి. నవరత్నాలు అన్నీ వస్తున్నాయి. అమ్మఒడి ఇట్లా వస్తున్నాయి. మీ పిల్లలు లేరు, సన్నగా పిల్లలు లేరు నవరత్నాలకి. అందరు పెద్ద పిల్లలే. పోనీ మీ వాళ్ళకి పింఛన్ ఏమైనా వస్తున్నాయా? మాకు పింఛడానికి ముసలోళ్ళు ఎవరు లేరు. మేము సపరేట్ ఉన్నాం, ఫ్యామిలీ మాది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఇప్పుడు మరి టీడీపీకి అవకాశం ఉంటుందా, వైసీపీకి అవకాశం ఉంటుందా? ప్రజలు చెప్తారు. అది మీరు ప్రజలే కదా. మీరు ఏమనుకుంటారు చెప్పండి, మీ ఒక్కరి గురించి చెప్పండి. వస్తారనుకుంటున్నా సారే. ఏ సారు? బుగ్గన రాజారెడ్డి సారే వస్తారనుకుంటున్నా. బుగ్గన రాజేంద్ర గారు వస్తారనుకుంటారు. ఆయనే రావాలనా? ఎందుకు రావాలి? అట్లా ప్రజలు వాళ్ళ ఇష్టం. మీరు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారిని ఎందుకు రావాలనుకుంటారు? ఎందుకు బాగా అంటే ఏం చేసిండు?
స్కూల్ కట్టిస్తున్నారు, అన్ని చేసి అభివృద్ధి బాగా చేస్తున్నారు, నీళ్ళు వస్తున్నాయి, అన్ని చేస్తున్నారు కదా. అన్ని చేస్తున్నారు కాబట్టి ఆయనే రావాలంటారు. టీడీపీకి ఎలాంటి అవకాశం ఉండదా? ఏం అది మీరు చెప్పలేము, అది ప్రజలు చెప్తారు. మరి ఇంత చెప్పి మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మీరు చెప్పలేమంటారు ఎందుకు? అంటే అది మీరు క్వశ్చన్ అడగకూడదు. అది క్వశ్చన్ అడగొద్దా? క్వశ్చన్ అడగొద్దా? ఈ క్వశ్చన్ అలా అడగొద్దా? అడగకూడదండి. అక్కడే మతలాబు ఉంది, అక్కడే మతలాబు ఉంది. మీరు పైకి బుగ్గని అంటున్నట్టు మరి లోపల ఏమో అనిపిస్తుంది. లేదు, వస్తారు అనుకుంటారు. వస్తారు అనుకుంటున్నా. ఇక్కడేనా? బెంతిచేర్లేనా? మీ బెంతిచేర్లు ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్ ఇక్కడ? బాగా అంటే ఏమేం చేస్తుంది సార్? సిసి రోడ్లు, వాటర్ ఫెసిలిటీ మంచిగానే ఉందా? ఈసారి మళ్ళీ ఆయనకే ఛాన్స్ ఉంటుందా, టీడీపీకి అయినా అవకాశాలు ఉంటాయా? ఆయనకే ఛాన్స్ ఉంది. ఆయనకే ఛాన్స్ ఉందా? టీడీపీకి సుబ్బారెడ్డికి ఏమైనా అవకాశం? ఏమో చెప్పలేము, 50-50 ఉంది. ఇంకా మళ్ళీ ఏంది 50-50 అంటారు? బాగానే చేసినాను, లాస్ట్కి వస్తారు మళ్ళీ 50-50 అంటారు. ఏమో చెప్పలేము, 50-50 డెవలప్మెంట్ బాగా చేస్తున్నాం బస్ ఇక్కడ. ఆర్థిక మంత్రి అయిన తర్వాత చేస్తున్నాడు. కాంగ్రెస్ కన్నా అవకాశం ఉంటుందా షర్మిల గారికి ఇక్కడ? లేదు. జనసేన కూడా తక్కువనే. జనసేన కూడా తక్కువ. ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరైతారు? ముఖ్యమంత్రినా? చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డా, షర్మిల గారా? చెప్పలేం. 50-50 ఉన్నారు, మొత్తం సగం ఉన్నారు. సగం. మీ ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ? రాజారెడ్డి ఎట్లా చేస్తున్నాడు ఇక్కడ అభివృద్ధి? బాగానే చేస్తున్నాడు. రోడ్లు, స్కూళ్ళు, ఐటీ కాలేజీ, 100 పట్ల ఆసుపత్రి, డోన్ 100 పట్ల ఆసుపత్రి, ఇక్కడ మళ్ళీ వాటర్ ప్లాంట్ అన్నీ బాగానే ఉన్నాయా? ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి మళ్ళీ బుగ్గన్నకి అవకాశం ఉంటుందా, టీడీపీకి అవకాశం ఉంటుందా? బుగ్గన్నకి అవకాశం ఉంటుందా, టీడీపీకి తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డినా? మీకు వాహన మిత్ర కింద పైసలు వస్తున్నాయన్నా మీకు? అంటే మా వెహికల్ రాదు, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. వచ్చే వాళ్ళకి వస్తున్నాయా? మంచిగా పాలన జరుగుతుంది ఈసారి, బాగా జరుగుతుంది అంట. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన? ఇప్పటికైతే పర్లేదండి, అంటే ఏం లేదు, బాగానే ఉందా? సచివాలయాలు కానీ, గ్రామ వాలంటీర్ల మామూలుగా అవి రూములు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికి ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి గుంతలు ఉండేవి రోడ్లు, ఇప్పటికైతే బాగానే ఉన్నాయి. నీటి సౌకర్యం ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ? ఇది వరకు ఇబ్బందిగానే ఉంది. ఈయన ఎమ్మెల్యేగా రాకముందు నుంచి, ఎమ్మెల్యేగా అయినా నుంచి పర్లేదు. ఇప్పుడు మళ్ళా గోరకల్ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి. గోరకల్ ఓపెన్ చేస్తున్నాడు కదా, ఆ నీళ్ళు కూడా వస్తే మీకు తాగు బాగుంటది. సాగు కూడా వస్తాయా? ముద్దారం రోడ్డు 100 సంవత్సరాలు అయింది, అది ఇప్పుడు తయారైంది రోడ్డు. ఎప్పుడు చూడలే ఆ రోడ్ అట్ట అయింది ఇప్పుడు. ఇప్పుడు బుగ్గన్న గారు వచ్చిన తర్వాత రోడ్డు భద్రం చేసినాడు అసలు, బాగానే చేసిండు. ఇక్కడ ఈసారి మళ్ళీ పక్క ఆయనే, పక్క మూడు మండలానే వేస్తాడు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డా, షర్మిల గారా? కానిలేండి, ఇది దైవానుగ్రహం. ఇది మనం అనుకునేటి వల్ల జరగాలంటే జరగవు. ఎవరు స్టార్ బాగుంటే వాళ్ళకి జరిగిపోద్ది, అంతే అంటారా? అంతే. మా ఊర్లో అయితే బాగుంది, బాగుంది మా ఊర్లో. బాగుందా? ఊరేనా? ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుందన్నా? బాగానే ఉంది, బంగారు లెక్క. ఏమేం చేస్తున్నా? అన్ని చేస్తున్నాడు. రోజు ఒకటి స్కూల్ కట్టించినాడు, రోడ్లు వేపించినాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు, ఐటీ కాలేజీ కట్టించినాడు, గోరకాలకి వెళ్ళి గోరకల్ నుండి రిజర్వాయర్కి నీళ్ళు తెప్పించినాడు, రోడ్లు బాగా వేసినాడు, ఐటీ కాలేజీలు కట్టించినాడు, స్కూళ్ళు కట్టించినాడు, గవర్నమెంట్ ఆసుపత్రులు కట్టించినాడు, డోన్లు కట్టించినాడు, బెదంచెర్లు కట్టించినాడు, అన్ని సార్లు కట్టించినాడు సార్. మీకు మీ పిల్లకాయలకి ఇట్లా చదువుకి ఇట్లా స్కూల్స్ ఇట్లా మంచిగా ఉన్నాయా? స్కూల్ కూడా బ్రహ్మాండంగా కట్టించినాడు. మీకు పింఛన్లు ఇట్లా అన్నీ వస్తున్నాయి? అమ్మ ఒడికి అన్నీ వస్తున్నాయి, అన్ని మంచి అన్ని సంక్షేమ పథకాలు అన్ని మంచిగా వస్తున్నాయి. ఇక టీడీపీ కన్నా అవకాశం ఉంటుందా సార్? మళ్ళీ టీడీపీ కన్నా అవకాశం ఉంటుంది? చెప్పలేము సార్, ప్రజలు అన్ని మంచిగా ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు చెప్పలేము. మా సార్ తప్ప నుంచి మాకు తెలుసు కదా. ముఖ్యమంత్రి పాలన ఎట్లుంది? పోనీ ముఖ్యమంత్రి పాలన బాగానే ఉంది, బాగాలేదని మాట చెప్తాను. బాగానే ఉందంటారా? ఓకే. బుగ్గన రాజారెడ్డి తెలుసా నీకు? మంచి చేస్తుండా? వర్క్ బాగా చేస్తున్నాడు. ఏమేం చేసిండు? రోడ్డు చేసినాడు, బిల్డింగ్లు ఇప్పిస్తున్నాడు, అన్ని ఇప్పిస్తుండా? ఈసారి మళ్ళీ ఎవరికి ఛాన్స్ ఎవరికి ఉంటుంది? ఇచ్చారు బుగ్గన రాజారెడ్డి గెలుస్తాడు. టీడీపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? టీడీపీకి ఏమో డౌటే. డోను ప్యాపిలి ఎలా తిరుగుతాను నేను. డోన్లో విచారించుకుంటున్నా, నేను రాళ్ళు తోలుతా, నా ప్రాయ తోలుతా, దీపావళిలో అదల్లా లేవని అడుగుతాను, అదల్లా దీపావళిలో. బుగ్గన రాజారెడ్డి వస్తాడు, పందెం వేసుకోరు అన్నారు. ఇప్పుడు డోన్ వేస్తుండ పాలిస్టులు ఎత్తుకోండి. ముఖ్యమంత్రి వాళ్ళు అవుతారు? ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి అవుతారా? చంద్రబాబు నాయుడుకి అవకాశం లేవా? లేదు. రాయదాలు ఎన్ని ఉండాలి? ఒకటి ఉండాలా, రెండు ఉండాలా? రెండు ఉండాలి. ఏదేది? విజయవాడ, ఇది కర్నూలు. రెండు ఉండాలా? రెండు ఉండాలి. రెండు ఉంటేనే మంచిది అంటావా? మంచిది.
ఎమ్మెల్యే ఎవరు? బుగ్గన రాజరెడ్డి. బుగ్గన రాజేంద్ర ఎట్లా చేస్తున్నాడు? ఎట్లా చేస్తున్నాడు అభివృద్ధి? బాగానే చేస్తున్నాడు. బాగా అంటే ఏమేం చేసిండు ఇక్కడ? చేస్తున్నాడు, రోడ్లు మోడ్లు అన్ని కాలేజీలు బాగానే. ఈసారి ఏమైనా టీడీపీకి ఏమైనా అవకాశం ఉంటుందా మరి? రావచ్చు. బాగా చేసినాను మళ్ళీ టీడీపీ ఎట్లా వస్తుందో చెప్పు. టీడీపీ వైఎస్ఆర్. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? రాజిరెడ్డి బాగుంటుంది. రాజిరెడ్డి బాగుంటుంది. రాజిరెడ్డి జగన్ కావాలంటారు. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? బాగానే వస్తున్నాయి. అమ్మ ఒడికి ఇట్లా మీకు రైతు బంధువు అన్నీ వస్తున్నాయి సార్. అన్నీ వస్తున్నాయా? చంద్రబాబు నాయుడుకి ఏమైనా అవకాశం ఉంటుంది సార్? చెప్పలేదు సార్. అదేంది మళ్ళీ చెప్పలేమంటున్నావు? ఏమో ఇంత బాగా చేసింది మళ్ళీ చెప్పలేము ఎందుకు అంటున్నావు? జగన్మోహన్ రెడ్డి అయితే మా వరకైతే జగన్ వస్తే మేలు అవతల వాళ్ళు కానీ అనుకోవాలి కదా సార్. బయట తిరుగుతాం సార్, మేము బయట తిరుగుతాం. మా ఇంట్లో ఆడవాళ్ళు బయట తిరగరు కదా, నా కొడుకు బయట తిరగరు కదా, వాళ్ళు ఎవరు చెప్తాం మనం? కొడుకు ఎట్టేస్తారో తెలియదు అంటారు. నాకే తెలుస్తుంది, నేనైతే రాజరెడ్డికి వెళ్తా. అవు నీకు నువ్వు బయట తిరుగుతున్నావు, నువ్వు బయట తిరిగి నీకేమని నీకు తెలుస్తా, నీ భార్యకు తెలుసు కదా నువ్వు ఎక్కడ తిరుగుతున్నది. మీరు చెప్తారు కదా ఎట్లా చెప్తా? బుగ్గన బాగా చేస్తున్నారు నువ్వు మత చెప్తా ఉంటుంది, నువ్వు మత చెప్తా ఉంటుంది. అంతే అంటావా? అంతకంటే ఏముంది? టీడీపీ కొన్ని అవకాశం ఉంటుంది సుబ్బారెడ్డి గారు. అవి అనకూడదు. నా వరకు నేను చెప్తున్నా రాజిరెడ్డికి వేస్తా. మీరు వేస్తారు ఏమన్నా? ఇప్పుడు నేను ఏమడుతున్నా, సుబ్బారెడ్డి గారికి ఏమన్నా అవకాశం ఉంటుందని అడుగుతున్నా. అవును, నీ ఇంట్లో నీ భార్యని అడుగు, నీ భార్యని ఏం చెప్తా? ఉండొచ్చు అంటది, ఉండొచ్చు అంటది. నీ కొడుకు ఏమో చెప్పలేమంటాడు. మరి అదే ఇది పరిస్థితి. అంతే అంటవా? అంతకంటే ఏముంది సార్? అంతకంటే ఏముంది చెప్పు? అంతకంటే ఏం లేదా అంటే ఏముంది చెప్పు? ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది? మీది ప్రాసెస్ చెప్పు, నేను చెప్తా. ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారా లేదా? రోడ్లు బ్రహ్మాండంగా చేశారు. లైక్ ఇప్పుడు కావాలంటే రోడ్లు బ్రహ్మాండంగా చేశారు. రోడ్డు బ్రహ్మాండంగా చేశారు. వాటర్ సౌకర్యం ఎట్లా ఉంది? మాకు నీళ్ళ వసతి లేదు, కరువు ఉంది, ఇబ్బంది ఉంది. అది మాత్రం చేయమని చెప్పు. ఎవరు చేయమని చెప్పాలి? లైవ్ లో నువ్వు చెప్పు, నేను చెప్పాలా? ఇక్కడ ఓటేసేది మీరు, నువ్వు కూడా వేస్తున్నావు కదా. మాది ఇక్కడ నంద్యాల జిల్లా, రాయలసీమ. రాయలసీమలో మీరు వేసేటోళ్ళు ఓట్లు. మాకు నీళ్ళ వసతి లేదు, ఉపాధి లేదు. టీడీపీకి ఏమైనా అవకాశాలు ఉంటాయి సార్ ఇక్కడ సుబ్బారెడ్డి గారికి? టీడీపీకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? నో ఆన్సర్ దీనికి చెప్పలేదు. ఎందుకు? అదేంది కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పనే కాదు, అది ఏదో లోపల పెట్టుకోవాలి, బయట చెప్పడానికి వీలు కాదు. బయట చెప్పడానికి వీలు కదా. మీ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుందమ్మా ఇక్కడ? చాలా బాగుందండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి వర్యులు ఇక్కడ చాలా అభివృద్ధి చేశారు. బస్ స్టాండ్ కానీ, తర్వాత రోడ్లు కానీ, తర్వాత వచ్చేసి దేవాలయాలు కానీ, ఇంకా తర్వాత గోర్కల్ రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకొస్తున్నారు. ఇక్కడ చాలా అభివృద్ధి చేస్తారండి. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటారు. టీడీపీకి ఏమైనా అవకాశాలు ఉంటాయమ్మా? ఇంకా అది ఐడియా లేదు. ఋతునుగా సుబ్బారెడ్డి గారు వాళ్ళ గురించి ఐడియా లేదు. నాకు వచ్చి తెలిసిన తర్వాత ఈయన గురించి ఐడియా ఉంది. కేఈ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ కేఈ కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేయలేదమ్మా ఇక్కడ? వాళ్ళ గురించి ఐడియా లేదండి. మేము వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాము. మాకు ఊహ వచ్చిన తర్వాత వీళ్ళే ఉన్నారు, వీళ్ళే చాలా అభివృద్ధి పనులు చేశారు. సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం ఉంది, చాలా విధంగా అందరు ఇప్పుడు రిజర్వాయర్కి నీళ్ళు వస్తాయని చెప్పారు కదా. వస్తున్నారు. నిన్ననే ఓపెనింగ్ అయింది కదా. నేనే ఓపెనింగ్ అయింది. పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడా? అది చెప్పలేదు అన్న. ఎందుకు అది చెప్పలేదు. ఎందుకు చెప్పలేరు? అది అట్లా చెప్పలేము అన్న. ఎందుకు అంటున్నా, ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కంపల్సరీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. అట్లా అందరూ కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. నాడు నేడు కింద స్కూల్స్ బాగున్నాయి, తర్వాత వైద్యం పరంగా హాస్పిటల్స్ అన్ని బాగా ఉన్నాయి, మిగతా సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి. పిల్లలకైతే విద్యా దీవెన, వసతి దీవెన, తర్వాత ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. పేదలకి చాలా సపోర్ట్ గా ఉంటుంది. సరే, రాష్ట్రంలో ఏమో కానీ ఇక్కడ మాత్రం పక్క బుగ్గన రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ గారే వస్తారు. ఆయన చాలా అభివృద్ధి చేస్తారు. మాకు చాలా సంతోషం. మీ ఎమ్మెల్యే ఎవరు? రాజారెడ్డి. ఎట్లా చేస్తుంది రాజారెడ్డి? పర్లే బాగానే చేస్తున్నాడు. మీకు వాహనమిత్ర వచ్చిందా? వాహనమిత్ర అంటే మాది డిస్టిక్ వేరే కానీ ఈ ఊర్లో ఉన్నాం అనమాట. డిస్టిక్ వేరే కానీ ఇక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది సీఎం గారిది? పర్లే బాగానే ఉంది. చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉంటుందా? ఏమో అది ఎట్లా చెప్తాం, పైన దేవుడు ఉన్నాడు. అంతేనా?